ఫ్రెండ్స్, గత ఎన్నికల్లోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో అతి ప్రధానమైన హామీ తల్లికి వందనం అనమాట. దాని అనంతరం అతి ముఖ్యమైన ఇంకో హామీ అన్నదాత సుఖీభవ. ఈ రెండు పథకాలు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరం అయిన సందర్భంగా జూన్ 12వ తేదీన ప్రారంభిస్తున్నారనమాట. తల్లికి వందనం సంబంధించి 15,000 ఏవైతే హామీలు ఇచ్చారో అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ప్రతి తల్లి ఖాతాలో జమ చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని 12వ తేదీన నెరవేరుస్తుందన్నమాట. అంటే దీనికి సంబంధించి అర్హులైన ప్రతి తల్లి బ్యాంక్ ఖాతాలోనే 15,000 చొప్పున, అది ఇద్దరున్నా లేదా నలుగురున్నా 10 మంది ఉన్నా సరే, ఒక్కొక్క పిల్లలకి 15,000 చొప్పున తల్లి యొక్క ఖాతాలో జమ చేస్తుందన్నమాట. మరి అయితే ఈ స్కీమ్కి ఏంటేంటి అర్హతలు ఉండాలి, ఏ అర్హతలు ఉంటే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీస్ అని మనం చూసుకుంటే, వీళ్ళు వెనకబడిన కుటుంబాలకి అయ్యి ఉండాలన్నమాట. అంటే ఓబీసీసు, అలాగే ఎస్సీ ఎస్టీ ఇలాగ వెనకబడిన వర్గాలన్నమాట, అది అయ్యి ఉండాలన్నమాట. అలానే ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే ఏ అభ్యర్థులు అయితే ఉన్నారో, అంటే ఆ పిల్లలు వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలన్నమాట. అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఏపీలోనే ఉండాలన్నమాట. అలానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు అయ్యి ఉండాలన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బీసీస్ కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ ఇలాగనమాట. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయం అనేది 2.5 lakh కంటే తక్కువ ఉండాలన్నమాట. అలానే విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న వారై ఉండాలన్నమాట. అంటే ఈ స్కీమ్ అనేది ప్రధానంగా 1వ తరగతి అంటే ఎల్కేజీ యూకేజీస్ కాదు, అలాగే 12వ తరగతి అబోవ్ అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. 1 నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎలిజిబిలిటీ అనమాట ఈ 15,000 పొందాలంటే. అలాగే ఇందులో ప్రధానమైన ఇంకోటి ఏంటంటే హాజరు, అంటే అటెండెన్స్ అనేది 75% ఖచ్చితంగా ఉండాలన్నమాట. దీని లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం ఏ పిల్లలైతే వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తున్నారో దీన్ని బట్టి అయినా సరే స్కూలు మానకుండా చదువు అనేది పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది ప్రారంభిస్తుంది అనమాట. ఈ అటెండెన్స్ 75% అనేది మెయిన్ ఎయిమ్ అనమాట. అలానే వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే. మనం అందుకే కదా అంతకుముందు స్కీమ్లోనే 2.5 lakhs అనే ఎలిజిబిలిటీ పెట్టారు. అలానే బ్యాంక్ పాస్బుక్, అలాగే నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తారు, అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. వీటికి సంబంధించి ఇలాగా ఈ ఎలిజిబిలిటీస్ అనేది ఉన్న వాళ్ళందరూ ఈ స్కీమ్కి అర్హులు అనమాట. ఇలా ప్రతి ఏటా 15,000 చొప్పున ఆ తల్లికి ఒక్క బ్యాంక్ ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుంది అనమాట. అలానే మరొక స్కీమ్ మనం చెప్పుకున్నాం కదా, అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం చేసే రైతుకి ఆర్థిక సహాయం అందించడం, పెట్టుబడి సహాయం అందించడానికి ఉద్దేశించబడింది అనమాట ఈ స్కీమ్ అనేది. అయితే దీనికి సంబంధించిన అర్హతలు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే దీనికి అర్హులు అనమాట. అలానే భూమి పరిమితి అనేది 5 ఎకరాల లోపు కలిగిన సన్నకారు రైతులను ఉద్దేశించి ప్రారంభించిన స్కీమ్ అనమాట. అలాగే వీరి కనీస వయసు అనేది 18 ఏళ్ళు నిండా ఉండాలన్నమాట. అలానే దీనికి కౌలు రైతులు కూడా అర్హులే. అయితే వీరికి ఏముండాలంటే ఆధార్ కార్డు, భూమి పత్రాలు అంటే పట్టా పాస్బుక్ అనమాట. అలానే బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అలాగే కౌలు రైతులకు ఏముండాలంటే CCRD కార్డు ఉండాలన్నమాట. CCRC కార్డు అంటే కౌలు రైతు ధృవీకరణ పత్రం అనమాట. అలానే దీనికి అనర్హులు ఎవరంటే ఆదాయ పన్ను చెల్లించేవారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలానే విశ్రాంతి ఉద్యోగులు అంటే రిటైర్ అయిన ఎంప్లాయీస్ అనమాట. అలాగే ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు ఇలా అనమాట. అలానే 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు కూడా అన్నదాత సుఖీభవ స్కీమ్కి ఎలిజిబుల్ కాదనమాట. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్స్ వీళ్ళు కూడా కాదు. అలాగే దీనికి సంబంధించిన దరఖాస్తు అనేది మే 20వ తేదీ నాటికి సమర్పించాలన్నమాట. అలాగే ఈ ఎవరైతే రైతులు ఉన్నారో అర్హులైన రైతులు వారి ఖాతాలో 20,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది అనమాట. ఇది 3 విడతల కింద అందిస్తుంది అనమాట. 20,000 అనేది ఒకేసారి కాదు, 3 టైమ్స్లోనే ఎవరైతే అర్హులైన రైతు ఉన్నారో వాళ్ళు బ్యాంక్ ఖాతాలో వేస్తుంది అనమాట గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిన PM కిసాన్ పథకం కింద 6,000, అలాగే స్టేట్ గవర్నమెంట్ దానికి మరో 14,000 వేసి ఓవరాల్గా 20,000 3 విడతల్లో ఇస్తుంది అనమాట. ఫర్దర్గా దీనికి సంబంధించిన ఈ స్కీమ్స్కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏమైనా ప్రభుత్వ గైడ్లైన్స్ రిలీజ్ చేసినా సరే దానికి సంబంధించి ఫర్దర్గా మన ఛానల్లో వీడియోస్ పెడుతుంటాను. నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. BSK వ్లాగ్స్ అనే తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.